పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మా మాజీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి గతంలో లక్ష్మీపుత్రుడని పిలిచేది. ఇలా ఈ రాష్ట్రానికి ఆయన ఒక లంక పుత్రుడుగా మారింది. ఆయన లక్ష్మీపుత్రుడు కాదు, ఒక లంక పుత్రుడు. ఎన్ని అనుభవించాలో అన్ని అనుభవించి చివరికి అధికారం లేకుండా బతకలేనన్న ఉద్దేశంతో గతంలో ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనని దండుపాలెం మూట అన్నాడు. ఆయన మాటలు మీడియా మిత్రులకు నేను వీడియోలో చూపించదలుచుకున్నాను. అట్లాంటి వ్యక్తి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మరి పార్టీ మారడం చాలా సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అనేక పదవులు అనుభవించారు. మొన్ననే ముఖ్యమంత్రి గారి గురించి కేసీఆర్ గురించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండడం మా అదృష్టం అని చెప్పి అనేక పొగడ్తలు పొగిన వ్యక్తి నిన్న మళ్ళీ పార్టీ మారడం దురదృష్టకరం. మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కూనేయే విధంగా రాష్ట్ర ప్రజలంతా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఈ పోచారం పోయిన విషచారం అయిపోయింది, ఒక విషయంగా మారింది రాష్ట్రానికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గతంలో రేవంత్ రెడ్డి గారు ఆయన గురించి అన్న మాటలు వినిపిస్తాం మీకు. ఇట్లా తిట్టిన వ్యక్తిని నిన్న ముఖ్యమంత్రి గారు చాలా బాగా పనిచేస్తా ఉన్నాడు రైతుల కోసమని రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ ఇంకా 20 సంవత్సరాలు ఆయన బాగున్నారని చెప్పి నేను అనడం సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మొన్నటి వరకు అత్యున్నత పదవులు, అత్యధిక నిధులు ఈ రాష్ట్రంలో, అత్యధిక ఇల్లు ఉంది. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎక్కడ లేనన్ని వేల కోట్ల నిధులు వచ్చినాయంటే 7,500 కోట్ల నిధులు తీసుకుపోయాడు బాన్స్వాడకు. టిఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో తీసుకుపోయి 12,000 ఇల్లు కట్టుకున్నాడు. బాన్స్వాడలో కొబ్బరికాయలు కొడితే నిజామాబాద్ మిగించి 600 దాకా నీళ్ళు వచ్చినాయి. కానీ ఇనాగ్రేషన్ చేసుకున్నాడు. ఎన్ని లబ్ధి పొందాలో అన్ని లబ్ధి పొందిండు. ఈయన రైతుల కోసం పోతాను కానీ రైతుల కోసం కాదు, రాళ్ల కోసం పోతుందని చెప్పి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇదే పోచారం గారు ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు మారుస్తా ఉన్నారు. మొన్న ఇంతకు ముందు పోచారం గారు మాట్లాడింది. మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి మాట్లాడిన మాటలు కూడా మా మీడియా మిత్రులకు చెప్తున్నారు. అది మొన్న ఇందాక చూపించింది, నిన్న అది అంతకుముందు రేవంత్ రెడ్డి గారు. నిన్ననేమో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ చాలా గొప్పగా ఆయన గురించి చెప్తారు. గతంలో ఇదే పార్టీలు మారిన వ్యక్తుల గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. పార్టీ ఫిరాయింపుల గురించి రేవంత్ రెడ్డి గారు ఉరి శిక్ష వేయాలా, ఒక పార్టీల గురించి ఇంకో పార్టీ పోదని చెప్పి ఇదే ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ ఉంటే ఆయన
విసరవిల్లాగా పార్టీలు మారుస్తూ ఉంది. ఇలా నిజామాబాద్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈయనకి ఇచ్చిన నిధులు ఎవరికి ఇయ్యలే, ఈయనకు వచ్చిన నిధులు ఎవరికి ఇయ్యలే. ఈ ఊరికి వచ్చిన ఇల్లు 12,000 ఇల్లు కట్టుకున్నాడు, వేలాది కోట్ల నిధులు చేసుకున్నాడు. ఇలా ఆయన రైతుల కోసం కాదు రాళ్ల కోసం పోతా ఉన్నాడు. ఆయన క్రెషర్లు బంద్ అయిపోయినాయి, పాపం ఆయన ఇసుక దందా బంద్ అయిపోయింది. అందుకోసమే ఆవేదనతో వెళ్ళిండు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్మీపుత్రుడు అంటే ఆయన లంకపుత్రుడుగా మారిండని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం. చూపులేమో సంసారి మాటలు మాట్లాడతారు, మాటలు సంసారి, చూపులేమో వ్యభిచార లెక్క చేస్తూ ఉన్నాడు ఇలా పోచారం గారు చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అంత సీనియర్ నాయకుడు, అనేక పదవులు అనుభవించిన వ్యక్తి, జిల్లాలో రాష్ట్రంలో అత్యున్నత పదవి స్పీకర్ పోస్ట్ అనుభవించిన వ్యక్తి, మరి ఇన్నిసార్లు గెలిచిన వ్యక్తి ఈ విధంగా పార్టీ మారడం చాలా సిగ్గుచేటు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందుకోసమే ఆయన పోచారం కాదు విషచారం అంటున్నాం. ఇలా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇలా పట్టపగులు మా అందరిని నిలిచబెట్టేసి మొన్నదాకా మేమంతా బాబు అని పిలిచి ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నాం. మా గణేష్ గుప్తా గారు కానీ మేము కానీ ఇలా ఆయన చూస్తూ ఉంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ము కోసుకున్న వ్యక్తిగా మారిపోయాడు ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. అధికారం లేకపోతే బతకలేడా అని చెప్పి సందర్భంగా వారిని మేము అడుగుతా ఉన్నాం. అనేక సార్లు ఇంకా అనేక సందర్భాల్లో ఆయన నియోజకవర్గంలో 500 ఎకరాలు ఒక రోజు ఒకటే ఇచ్చేసి గుడి కోసం గుడి నిర్మించినటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన ఏదంటే ఒక ప్రాజెక్ట్ కోసం 500 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఒకటే ప్రాజెక్ట్ కోసం ఆయన నియోజకవర్గంలో. ఆయన ఏదరుగుతుంది జీవన రూపంలో అర్ధ గంటల బయలుదేరి అంత గౌరవం ఇచ్చి అంత విలువ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇలా మోసం చేసిపోయిన వ్యక్తి ఖచ్చితంగా కూడా మళ్ళా రేపటి రోజున రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేస్తాడు. ఆయన కొత్త కాదు, గతంలో టీడీపీలో ఉండి చంద్రబాబును కూడా మోసం చేసి ఇక్కడికి వచ్చిన వ్యక్తి, ఇలా కేసీఆర్ గారిని మోసం చేసిన వ్యక్తి. రేపు రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా మోసం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మరి ఇలా ఒకవేళ మీకు దమ్ముంటే ఎవరైనా కావచ్చు, ఇలా పార్టీని విడిచి వెళ్ళిన వాళ్ళు దమ్ముంటే రాజీనామా మీ పదవికి చేసి ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని గెలవండి. కానీ ఇట్లా ఒకవేళ కనుక ఇంకా కూడా ఎవరైనా పోవాలని ప్రయత్నం చేసినా ఇట్లా పోయినలను ప్రజాస్వామ్యంలో ప్రజలు రాళ్లతో కొట్టి చంపుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఇది మేమన్న మాటలు కాదు, రేవంత్ రెడ్డి గారి గతంలో చెప్పారు. ఒక పార్టీ నుంచి కలిసి ఇంకో పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని ప్రజాస్వామ్యంలో ప్రజలు నియోజకవర్గాలకు రానియద్దు, రాళ్లతో కొట్టాలని చెప్పారు. మీకు దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇలా ఒక బీఫామ్ మీద తీసుకున్నటువంటి వ్యక్తులను ప్రజలు క్షమించారు. ఇలా నేను బాన్స్వాడలోని టీఆర్ఎస్ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అనేక మంది యువత అక్కడ ఉన్నారు, మీకు మంచి అవకాశం వస్తుంది. రానున్న రోజుల్లో అతి తొందరలోనే బాన్స్వాడలో ఎన్నికలు కూడా జరుగుతాయి. ఆ ఎన్నికల్లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరేస్తుంది. ఎక్కడైనా కానీ గతంలో బుద్ధి చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే. కాబట్టి ఇలా బీఆర్ఎస్ సైన్యానికి ఎక్కడ కూడా మీరు దానికి బాధపడాల్సిన అవసరం లేదు. పోయిన వాళ్ళు పోయినరు, ఆ ప్లేస్ యువతరానికి అవకాశాలు వస్తాయి, అవకాశాలు ఇస్తారు మన అధ్యక్షుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినటువంటి ఈ వ్యక్తులకు ఖచ్చితంగా శిక్ష ఈ ప్రజాస్వామ్యంలోనే అతి తొందరలోనే పడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఉమ్మడి జిల్లా నిజామాబాద్ చెందినటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి వివిధ పదవులలో పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో కలిసినప్పుడు ఒక మాట చెప్పారు ప్రెస్ క్లబ్లో, నేను రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి నేను తెలుగుదేశం వదిలేసి ఇక్కడికి వస్తున్నా. తల్లిపాలు తాగేవాడైతే టీఆర్ఎస్ లోకి రావాలి, డబ్బా పాలు తాగేటప్పుడు తెలుగుదేశంలో ఉండాలనేటటువంటి మాట రోజు మాట్లాడారు. టీఆర్ఎస్ లోకి వచ్చిండు, సముచిత గౌరవం దొరికింది. పార్టీలో ఆయన కంటే సీనియర్లుగా నేను జీవన్ రెడ్డి గారు మేము చాలా మంది ఉన్నప్పుడు కూడా వారు వయసులో పెద్దవారు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మంత్రి పదవి ఇచ్చింది. దాని తర్వాత ముందాగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో సభను నడిపేటటువంటి కెపాసిటీ ఉన్నదని సభాపతి కూడా నియమించారు.
మరి 10 సంవత్సరాలు రాజకీయ లబ్ధి పొంది ఈరోజు అధికారం కోల్పోతే కేవలం రాజకీయ లబ్ధి మాత్రం కాదు, తన కొడుకు డిసిసి చైర్మన్, తన వియ్యంకుడికి లైబ్రరీ చైర్మన్, జిల్లా లైబ్రరీ చైర్మన్, తను కట్టినటువంటి గుడికి దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు, 500 ఎకరాల భూమి, రాష్ట్రంలోని అత్యధికంగా సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట కంటే కూడా ఎక్కువ 2 బెడ్రూమ్ హౌస్ నిర్మించింది కూడా బాన్స్వాడలో. మరి ఇవన్నీ అయిపోయాయి. ఇక కేసీఆర్ గారితో పని లేదు, టిఆర్ఎస్ తో పని లేదు. అంటే పచ్చగున్న దగ్గర తినాలే, వెచ్చగున్న దగ్గర వండుకోవాలి. ఊసర వెళ్ళి రంగులు మారినట్టు మళ్ళా ఈరోజు కమిట్మెంట్ తీసుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీలో కలిసింది. దీన్ని ఏమన్నారు? మాకు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీలో అత్యధికంగా లాభం పొందిన వాళ్ళు, రాజకీయంగా లాభం పొందిన వాళ్ళే పార్టీ మారుతున్నారు. కడియం శ్రీగారి తన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, తన కూతురికి ఎంపీ, డిప్యూటీ సీఎం ఎన్ని చేసుకుని ఆయన అయిపోయాడు. కేశవరావు గారు 2 సార్లు రాజ్యసభ, పార్లమెంటరీ చైర్మన్, పార్టీలో జనరల్ సెక్రటరీ జనరల్, కూతురు మేయర్, కొడుకు చైర్మన్, ఇన్ని పదవులు తీసుకున్న ఆయన. ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, లక్ష్మీ పుత్రుడు అని పిలిపించుకునేటటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. మరి ఇట్లాంటి సీనియర్లు ఏదైతే పోతున్నారో నిజంగా ఆ దేవుడు పైనుంచి చూస్తాడు, ప్రజలు కూడా చూస్తారు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు. మరి సరే, రాజకీయాల్లో పార్టీలు మారడం ఇవన్నీ సహజమే, కానీ దాని సమయం ఏంటి, దాని సందర్భం ఏంటి? చాలా మంది ఉన్నారు మార్గాలు, దేశ చరిత్రను చూస్తే మార్గాలు ఉన్నారు. కానీ మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఎవడైనా నేను పార్టీ మాట్లాడుతున్నాను చెప్తే నేను చెప్పుతో కొడతాను చెప్పాడు. పోయినోడు పోయిందేమో, కానీ నికాస్ అయినటువంటి నాయకులు ఉన్నారని చెప్పి మన కామారెడ్డిలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు నిజంగా మాకు అనిపించింది, అరే ఎవరు అయినా పర్వాలేదు అని పోతారని గారు మాత్రం కోరు, అనవసరంగా స్పెక్యులేషన్స్ వచ్చినాయని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి వాళ్ళ రాజకీయ జీవితంలో వాళ్ళే బురద జరుగుతున్నట్టు, వాళ్ళ ఉన్నతనాన్ని వాళ్ళే పోగొట్టుకున్నట్టు, వాళ్ళ మచ్చ వాళ్ళే పెట్టుకున్నట్టు జరుగుతుంది. నిజంగా టిఆర్ఎస్ పార్టీలో ఉండి చివరి ఊపిరి వరకు ఇక్కడ పోయినట్టుంటే, ఇదే లక్ష్మీపుత్రుడిగా పేరుంటుంటే, ఇదే మంచి సభాపతిగా పేరుంటుంటే తప్ప ఈ ఉన్నతనాన్ని చెడగొట్టుకొని అనవసరంగా రాజకీయ లబ్ధి కోసం ఏదో వ్యవసాయం కోసం పోతున్నా అని చెప్పేసి ఈ మాటలు. ఆ రోజు టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన ఉద్యమం కోసం అన్నప్పుడు నమ్మిరు, ప్రజలు నమ్మిరు, ఓటిరు. ఆ రోజు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో నిలబడి మళ్ళీ గెలిపించింది కేసీఆర్ గారు. మీరు పోయేటువంటి మరి నిజంగా ఈ రోజు ఉప ఎన్నికలు వస్తాయి. మరి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో పదే పార్టీలు మారితే రాజు కోటి చంపండి. నిజంగా మారేదంటే రాజీనామా చేసి మీరు మళ్ళీ అక్కడ ఎలక్షన్ నిలబడి గెలిచినట్టయితే మేము ఒప్పుకుంటాం. ఇంతకుముందు గతంలో కూడా రాజీనామా చేసిపోతే ఏం జరిగిందో మనం చూసినాం హైదరాబాద్లో. దయచేసి పోయే వాళ్ళకు కూడా మేము చెప్తున్నాం, టిఆర్ఎస్ పార్టీ ఎవ్వరికి భయపడదు. గతంలో చాలా డకాల ముఖాలు తిన్న సంగతి మేము చూసినాం. గెలుపులు, ఓటములు ఇవన్నీ చూసినాం. నికాస్ అయినటువంటి నాయకులు ఇంకా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. 4 పోయినంత మాత్రాన, ఒకటే ఉదాహరణ, 6 ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి మాకు 39 మంది మేము గెలిచినాం. ఎవరో 4 పోయినంత మాత్రాన పార్టీకి ఏమవుతుందో కాదు. ప్రజలు ఇప్పటికే గుర్తించారు, ఇంకా గుర్తిస్తా ఉన్నారు. తెలంగాణకు నిజమైనటువంటి కంచె, నిజమైనటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి గుర్తించారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ పోయిన వారందరికీ నూకలు తెల్లుతాయి తెలంగాణలో. అలాంటి తీర్పు ప్రజలిస్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.